2025న కమలాపూర్ మండల కేంద్రం అయిన గ్రామంలోకి వచ్చాము. ఈ గ్రామంలో మొగిలిచర్ల లచ్చవ్వ కుటుంబం గత 3 డిసెంబర్ నుండి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ ఇంటికి ఉన్న దారిని పక్కనే ఉన్నటువంటి తమ కులానికి చెందిన ఇక్కడ మొగిలిచర్ల లచ్చవ్వ ఇక్కడ ఉన్నది. ఆమె దాదాపు 75 సంవత్సరాల ముసలమ్మ. ఆమె మంగళి కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం వారిది. వాళ్ళ భర్త శేఖరయ్య అనారోగ్యంతో చనిపోయాడు. వాళ్ళ కొడుకు శ్రీధర్ కూడా హఠాన్మరణం చెందాడు. అట్లా చెందడంతో మొగదిక్కులేని కుటుంబంగా మారిపోయింది. ఆమెకు 2 మనవళ్ళు, అంటే శిరీష తర్వాత శ్రీధర్కు 2 కొడుకులు ఉన్నారు. ఇక్కడ విలాసు పెద్ద ఆయన, తర్వాత ఇక్కడ అన్వేష్ చిన్న ఆయన ఉన్నాడు. తర్వాత ఒక పెద్ద కూతురు ఉంది, ఆమెకు పెళ్లి చేసి పంపించారు. అయితే పక్కనే తమ కులానికి అంటే మంగళి కులానికి సంబంధించినటువంటి తమ పక్కనే ఇంటి పక్కన ఉన్నటువంటి తమ పాలి వాళ్ళైనటువంటి మొగిలిచర్ల భిక్షపతి, ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉండి మరి ఈరోజు తమ కులానికి చెందిన తమ బంధువులు లేదా తమ పాలి వాళ్లకు చెందినటువంటి గతములో ఇద్దరికి కలిపి ఉన్నటువంటి దారిని, ఉమ్మడి రహదారి అంటే అదేమో ఒక మనిషి లేదా కోడో కుక్కనో నక్కనో నడిచే దారి కాదు, మనుషులు నడిచే దారి. మనుషులు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి గాని జీవనానికి గాని కావలసిన సరుకులు లేదా ఏదైనా ఇంట్లోకి సామాను తీసుకురావడానికి, ఇల్లు కట్టుకోవడానికి, నీళ్లు తెచ్చుకోవడానికి, అన్ని జీవిత అవసరాలు తీర్చుకోవడానికి ఒక బండి గాని ఒక ట్రాక్టర్ గాని అన్ని రావడానికి సంబంధించిన ఒక రహదారి ఉమ్మడిగా ఉన్నది. ఆ ఉమ్మడిగా ఉన్నటువంటి రహదారిని వాళ్ళ శేఖరయ్య చనిపోయాడు, శ్రీధర్ చనిపోయాడు, ఇక వాళ్ళు 2 ఆడ మనుషులే ఉన్నారు, మిగతా వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. కాబట్టి నేనేం చేసినా నన్ను అడిగే వాళ్ళు లేరని ఉన్న రహదారిని ఆక్రమించుకుని ఇక్కడ చూస్తే మనకు ఎవరైనా చూస్తే చాలా క్లియర్ గా కనబడుతున్నది. వాళ్ళ ఇంటి గోడ, వాళ్ళ హద్దులు అక్కడ ఉన్నాయి. ఆ హద్దులను అతిక్రమించి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి, దాడి చేసి, గాయపరిచి ఈరోజు ఆ కుటుంబం మొత్తం చూడండి ఎట్లా ఉంది. వచ్చి ఇక్కడ ఆ మొగిలిచర్ల లచ్చవ్వ మరి అక్కడ ఆ గుంతలో, అంటే ఇదే ఇప్పుడు కట్టినటువంటి కంపౌండ్ గుంతలో పడిపోయింది. మరి కనీసము ఒక ముసలామె, ఒక మనిషిని దౌర్జన్యం చేయడము, ఈ విషయము గత 6 సంవత్సరాలుగా ఈ కుటుంబము తిరగని చోటు లేదు, కలవని అధికారి లేడు. ముఖ్యమంత్రి నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకు, ఎంపీడీఓ, తహసీల్దారు, మరి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లను, ఎస్ఐని, సిఐని, తర్వాత జిల్లా కలెక్టర్ను, అంటే వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అన్యాయంగా అక్రమంగా మా ఇంటి రహదారిని దురాక్రమణ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మా రహదారిని మాకు ఇప్పించండి అని చెప్పి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థల దగ్గరికి తిరిగారు. తిరిగితే కూడా ఈరోజు 6 సంవత్సరాలు కావస్తా ఉన్నది, ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. మరి గతంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గాని గ్రామ సెక్రటరీ గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి వాళ్ళ యొక్క టర్మ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నది. మరి ఇప్పుడు కొత్తగా ఈ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికవుతారు. కాబట్టి మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు అని అంటున్నారు. మరి ప్రజలమైనటువంటి మేము పాలకులము కాకపోగా సేవకులము అంతకన్నే కాకపోగా అన్యాయానికి గురయ్యాము, బాధితులుగా మారాము, మాకు న్యాయం దొరకలేదు. మరి చట్టబద్ధమైనటువంటి సంస్థలని నియమించినటువంటి అధికారులు గాని ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు గాని ఎవ్వరు కూడా న్యాయం చేయలేదు. మరి ఈ రోజు మీరు నూతనంగా ఎన్నుకోబడుతున్నటువంటి గ్రామ సర్పంచులు గాని
నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ఉప సర్పంచ్ గాని, నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు గాని, మీరంతా మానవతా దృక్పథంతో, సమానతా దృక్పథంతో, ప్రజాస్వామ్య దృక్పథంతో, ఈరోజు న్యాయ దృక్పథంతో, చట్టబద్ధమైన దృక్పథంతో సమాజంలో మరి ఈ ముగిరిచర్ల లచ్చవ్వ కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి వాళ్లకు గతములో ఉన్నటువంటి రహదారిని మీరు పునరుద్ధరించేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ గ్రామ పంచాయతీ తెలంగాణలో జరిగిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ కుటుంబము ఇంటి ముందు కూర్చుని ఈరోజు 27వ రోజు దీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మరి ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులు, పార్టీలు బలపరిచిన అభ్యర్థులు వాళ్ళంతా వచ్చారు. వీళ్ళతో జరిగినటువంటి చర్చలంతా కూడా మరి రికార్డ్ చేసి మరి ఈ సోషల్ మీడియాలో మరి గతంలోంచి కూడా ఉన్నాయి. ప్రతిరోజు వాళ్ళు దీక్షలకు కూర్చుని ఉదయం ఉన్నది తిని మరి తినకనో మరి ఉపవాసంతో కూర్చుని ఇప్పటికి 27 రోజులు అవుతుంది. ఈ 27 రోజులలో జరిగిన పరిణామాలన్నింటిని కూడా ఈ సభ్య సమాజానికి, ఈ గ్రామానికే కాకుండా గ్లోబల్ విలేజ్ అని మనం అంటున్నాం, ప్రపంచానికి, అంటే మొత్తం ప్రపంచానికి చాటి చెప్పారు. మరి ఇంత మొత్తం ప్రపంచంలో, లేదా మొత్తం తెలంగాణలో, లేదా మొత్తం హన్మకొండ జిల్లాలో, లేదా మొత్తం కమలాపూర్ మండలంలో, లేదా మొత్తం కమలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారో లేదో గమనించాల్సినటువంటి అవసరము. మరి ఈరోజు తోటి మనిషికి, సభ్య సమాజంలో తోటి మనిషికి జరిగిన అన్యాయము, ఈరోజు తోటి మనిషి ఈరోజు ఏడుస్తా ఉన్నాడు, తోటి మనిషి బాధపడతా ఉన్నాడు. మరి నాకు ఈ అన్యాయం జరిగిందని ఎలుగెత్తి చాటుతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నారు. మరి ఏడుస్తున్న అన్నిటిని కారుస్తున్న బాధలకు గురై బాధితులుగా మారినా కూడా ఈరోజు ఒక ఆపన్న హస్తం అందించి మీకేమీ డోకా లేదు, మీకు జరిగిన అన్యాయాన్ని మేము సరిదిద్దుతాము, మీ రహదారిని ఆక్రమించినటువంటి దాన్ని పునరుద్ధరించి మేము చేస్తాము అని ఇంతవరకు ఒక మాట సహాయం గాని, మరి ఒక హామీ గాని, లేకపోతే ఒక న్యాయం గాని జరగలేదు. ఇటువంటి జరగని స్థితిలో మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఈరోజు మా బృందం రావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి బృందంలో రాష్ట్ర అధ్యక్షురాలు గన్నవరపు సరోజన గారు ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర కోశాధికారి మరి ఎర్ర మోహనకృష్ణ గారు ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె చక్రవర్తి ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉచ్చల్ల మధు ఉన్నారు, తర్వాత ఇక్కడ విలాసు, తర్వాత ఇక్కడ అన్వేషు, తర్వాత లచ్చవ్వ, మరి శిరీష ఇక్కడ ఉన్నది. మరి ఈ అందరి సమక్షంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన తెలంగాణ రాష్ట్రానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు మరి పాలన చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ అన్యాయం జరిగింది. అప్పుడు ఆ అన్యాయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మరి ఈ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కూడా వీళ్ళు లేఖ రాశారు. ఆ లేఖ అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కలెక్టర్కి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేసి మళ్ళీ రిపోర్ట్ పంపాడు. అప్పటికి ఆ న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయనను కూడా ఈ కుటుంబం 2-3 సార్లు కలిసి విన్నవించి న్యాయం చేయమని కోరింది. అంతేకాదు ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఏంది అని అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం చేసింది. మనము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైనా ఈ విధంగా రోడ్లను దురాక్రమించినా, లేదా చెరువులను దురాక్రమించినా, ప్రభుత్వ భూములను దురాక్రమించినా, ఆ దురాక్రమణలకు వ్యతిరేకంగా, ఆ దౌర్జన్యకారులకు వ్యతిరేకంగా, ఆ దుశ్చర్యలకు వ్యతిరేకంగా, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా, అన్యాయాన్ని సరిదిద్దడానికి, అన్యాయానికి గురైనటువంటి బాధితులకు న్యాయం చేయడానికి హైడ్రా అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి ప్రభుత్వ భూములను పరిరక్షించడము, ప్రభుత్వ రోడ్లను పరిరక్షించడము, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పార్కులు గాని రోడ్లను దురాక్రమణ చేసి పార్కులను నిర్మించుకోవడము, మరి
కార్యాలయాలు నిర్మించుకోవడము, లేకపోతే ఇంకా వాళ్లకు దౌర్జన్యం చేయడము, మాఫియాలుగా అవతారం ఎత్తి ఇంకా రకరకాల దుశ్చర్యలకు పాల్పడడానికి వ్యతిరేకంగా గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం, అది ప్రజా ఉపయోగపరమైనటువంటి నిర్ణయం చేసి హైడ్రాను స్థాపన చేసి ఈరోజు హైదరాబాదులో ఈరోజు మరి కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ గారు వెళ్ళి మరి రోడ్లను, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ చెరువులను, ఈ విధంగా మొత్తం పార్కులను పరిరక్షణ చేస్తున్నటువంటి చర్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా చూస్తున్నది. ఇది మొత్తము అన్ని గ్రామాలకు కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఇక్కడ రోడ్డును దురాక్రమణ చేస్తే హైడ్రా లాంటి సంస్థ రూరల్ గ్రామాల్లో కూడా, కమలాపూర్ లాంటి గ్రామాల్లో కూడా హైడ్రా లాంటి సంస్థలు, అంటే కేవలం పట్టణాల్లో మాత్రమే కాదు, గ్రామాలలో, పల్లెటూర్లలో, నిజానికి పట్టణాలలో మధ్యతరగతి బుద్ధిజీవులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత ఉద్యోగస్తులు ఉంటారు, అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. మరి వాళ్లకు అన్యాయం జరిగితే నోరు ఉంటుంది, వాళ్ళు అరవడానికి లేదా తెలియజేయడానికి వాళ్ళకి అన్ని రకాల పద్ధతులు లేకపోతే సదుపాయాలు ఉన్నాయి. అక్కడ ఈరోజు హైడ్రా పనిచేస్తా ఉన్నది. మరి ఈరోజు నోరు లేనటువంటి వాళ్ళకు, అడగలేనటువంటి వాళ్ళకు, అన్యాయానికి గురై పునారిల్లిపోతున్నటువంటి ఇటువంటి బాధితులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో, అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల్లో, అన్ని నగరపాలక కార్యాలయాల్లో, అన్ని చోట్ల ఈ ప్రభుత్వ భూములను, రోడ్లను, పార్కులను, తర్వాత చెరువులను రక్షించడానికి, పునరుద్ధరించడానికి మరి గౌరవనీయమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కృషి చెయ్యాలని, హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అట్లా విస్తరించినప్పుడే ఇటువంటి దుర్మార్గులకు, దురాక్రమణదారులకు, అన్యాయం చేసినటువంటి నిందితులకు ఈరోజు మరి రైళ్లు పడిగెత్తేటటువంటి అవకాశం ఉన్నది. ఎంత పెద్దవాళ్ళైనా ఈరోజు ప్రభుత్వ టీచరు ఈ విధంగా దురాక్రమణ చేసి, దాడి చేసి రహదారిని ఆక్రమించాడని చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే ఒక పసిపిల్లలకు, చిన్న పిల్లలకు పాఠాలు చెప్పి ఒక నైతిక విలువలను, సామాజిక విలువలను, ఒక మంచి విషయాలను బోధించేటటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా అన్యాయానికి, దుర్మార్గానికి, దుశ్చర్యకు పాల్పడ్డాడంటే ఎవరు నమ్మడం లేదు. అయ్యో, ప్రభుత్వ టీచర్లు అంటే మంచివాళ్ళు కదా, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు కదా, మరి ఈ రోజు ఇటువంటి అన్యాయాలకు పాల్పడతారా? మరి అట్లా పాల్పడితే ఈరోజు అధికారులు గాని, అధికారిక సంస్థలు గాని, మరి నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని మరి ఎందుకు ఏమీ చేయడం లేదు? ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు? మరి కళ్ళు ఈరోజు కాగితానికి లేదా చట్టానికి కళ్ళు లేకపోవచ్చు గాని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈరోజు కళ్ళు ఉన్నాయి కదా. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ చూశారు కదా, ఈ ఇంటికి నిజానికి వాళ్ళకు ఒక పాత ఇల్లు ఉన్నది. ఆ పాత ఇల్లుకు పక్కనే వాళ్ళకు ఒక కొడుకుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు ఎదిగితే వాళ్ళకు అవసరం అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఇల్లును కొన్నారు. మరి ఆ ఇంటికి దారి అదే అనే విషయము అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ మనకు వాళ్ళు ప్రదర్శన చేస్తా ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకు ముందు చక్రవర్తి అన్నట్టు ఈ గ్రామంలో మరి ఇక్కడ మొగిలిచర్ల లచ్చవ్వ గాని, శిరీష గాని, విలాస్ గాని చేస్తున్నటువంటి పని ఏమిటి? వాళ్ళు నిజమేనా ఈ అన్యాయం జరిగిందని వాళ్ళు అంటున్నారు? మరి నిజమేనా? ఈ నిజమా అబద్ధమా? లేకపోతే వాళ్ళ వైపు న్యాయం ఉందా? వాళ్ళు అన్యాయానికి గురైనటువంటి బాధితులేనా మరి ఎందుకు ఆలోచించడం లేదు? వీళ్ళకు మద్దతుగా ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గాని, ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని ఎందుకు నిలవడం లేదు? అయ్యో, ఈ సభ్య సమాజంలో ఒక కాకికి దెబ్బ తగిలితే మరి వందలాది కాకులు, వేలాది కాకులు కావుమని చెప్పి వచ్చేస్తా ఉన్నాయి. తర్వాత ప్రతి జంతువు గాని, పక్షులు గాని ఈరోజు ప్రకృతిలో జరిగినటువంటి అన్యాయానికి అవి బాధపడుతూ, ఒక కోడి తన కోడి పిల్లలను రక్షించుకోవడానికి గద్దకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు తన శక్తి కంటే ఎగరలేనటువంటి కోడి కూడా ఎగిరి గద్దను తన్నేటటువంటి స్థితి మరి ఈరోజు మన జంతువులలో, పక్షులలో కనబడతా ఉన్నది. మరి సభ్య సమాజంలో
మనుషులని మనం అనుకుంటున్నాము. మరి మనుషులు మనమంతా కూడా అందరము కలిసిమెలిసి మానవత్వంతో, సమానత్వంతో, న్యాయంగా, చట్టబద్ధంగా బతకాలనేటటువంటి ఒక ఆకాంక్ష గాని, ఒక ఆశయము గాని లేకుండా ఈ విధంగా ఉన్నటువంటి రహదారిని అందరికీ మనం వెనకటికి మరి ఈ రోజు ఇంతమంది వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఎక్కడి నుంచి మరి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ మానవుడు ఒక్కరు లేదా ఇద్దరు మనము మరి మతాలు లేదా దేవుళ్ళు అని చెప్పుకున్నప్పుడు ఒక తర్వాత ఆదాం ఇద్దరు ఉండి కలిసి మరి వాళ్ళు కలిసిపోవడం ద్వారా ఈరోజు సమాజం ఒక్క తల్లి ఒక తండ్రి సంబంధించిన వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 800-900 కోట్ల మంది అయిపోయారు. వీరంతా కూడా మానవులంతా కూడా సోదరులే, అందరూ కూడా అన్నదమ్ములే, అందరూ కూడా అక్క చెల్లెళ్ళే. మనమంతా మానవులము, మరి మనుషులము. మరి ఒక జంతువుకు సహకరించుకుంటున్నది, ఒక పక్షికి పక్షి సహకరించుకుంటున్నది. మరి ఈరోజు పులి కూడా ఈరోజు జంతువులను భక్షించేటప్పుడు తనకు ఆకలైనప్పుడే తనకు అవసరమైనటువంటిదే తినేటటువంటి అవకాశం ఉంది. ఎట్లంటే అట్లే ఇష్టం నాకు అవసరం లేకుండా అందరినీ జింకల్ని, తర్వాత నక్కల్ని, కుక్కల్ని అన్నిటినీ చంపేసుకుని తినేటటువంటి పరిస్థితి. అంటే ఒక క్రూర జంతువు కూడా ఆ విధంగా చేయట్లేదు. మరి ఈరోజు మనిషి మరి తనకున్నటువంటి దానితో తృప్తి పడకుండా ఇతరుల యొక్క అవకాశాలను, ఇతరుల యొక్క సదుపాయాలను ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తూ తాను సుఖపడము, ఆనందపడము, మరి ఆక్రమించుకోవడము, ఇది ఎంతవరకు న్యాయము? ఇది అన్యాయము, అక్రమము, దురాక్రమము అనేటటువంటి పరిస్థితులు మరి ఒక్కరైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కమలాపూరే కాకుండా మొత్తం తెలంగాణ గాని మొత్తం ప్రపంచంలో సోషల్ మీడియాలో ఈ కుటుంబము 27 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని చూస్తా ఉన్నారు. మరి ఒక మేధావులు గాని, బుద్ధిజీవులు గాని, లేకపోతే సంబంధిత ప్రతినిధులు, పౌర సమాజంలో ఉన్నటువంటి కన్సర్న్డ్ సిటిజన్స్, ఈరోజు ఇంటలెక్చువల్స్, లేకపోతే మధ్యతరగతి బుద్ధిజీవులు ఎందుకు స్పందించడం లేదు అనేటటువంటిది కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది. 27 రోజులుగా ఒక పేద కుటుంబము తమ ఉపాధి అవకాశాన్ని వదిలేసి మరి తిండికి లేక, బట్టకు లేక ఈరోజు అర్ధాకలితో మరి ఈ విధంగా అందరికి చేతులు జోడించి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం చేయండి అని అంటా ఉన్నారు. ఎంత దీన స్థితిలో ఉన్నారు వాళ్ళు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఓ మానవతావాదులారా, ఓ ప్రజాస్వామికవాదులారా, ఓ బుద్ధిజీవులారా, ఓ మేధావులారా, దళిత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులారా, మీరు ఒక్కసారి కమలాపూరు రండి, వచ్చి ఈ మొగిలిచర్ల లచ్చవ్వ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీరు కళ్ళారా చూడండి, వాళ్ళ యొక్క గోడును వినండి, వాళ్ళ బాధను వినండి, వాళ్ళ కన్నీళ్లు కష్టాలలో మీరు పాలు పంచుకోండి, వాళ్ళకొక మాట సహాయం చేయండి, వాళ్ళకొక చేత సహాయం చేయండి. ఒకరికొకరం మనం మనుషులుగా, మానవతావాదులుగా, ప్రజాస్వామికవాదులుగా, సమానతావాదులుగా మనము ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఘీభావము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఈ సమాజంలో దురాక్రమణదారులు, దుశ్చర్య పరులు, దుర్మార్గులు, అన్యాయం చేసేటటువంటి వాళ్లకు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఇటువంటి పేదలపైన, బీదలపైన, లేదా కింది కులాలపైన, ఇటువంటి సేవా కులాలపైన దాడి చేసేటటువంటి అవకాశము, దౌర్జన్యం చేసేటటువంటి అవకాశము, అన్యాయానికి గురి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ అవకాశాలను మనము ఇవ్వకుండా న్యాయం కోసము ఎలుగెత్తి చాటవలసినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే అన్యాయం చేసినటువంటి వాళ్లకు, అక్రమం చేసినటువంటి వాళ్లకు, దుశ్చర్య చేసినటువంటి వాళ్లకు కనీసము సిగ్గు, లజ్జ, ఎగ్గు అంటే సమాజంలో తల ఎత్తుకుని ఎప్పుడు తిరుగుతాం? మనము న్యాయబద్ధంగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ఇతరుల సంపద గాని, ఇతరుల వస్తువులు గాని, ఇతరుల అవకాశాలను గాని, ఇతరుల సదుపాయాలను గాని మనము దురాక్రమించినప్పుడు, అక్రమంగా సంపాదించుకోనప్పుడు మనము సమాజంలో తల ఎత్తుకుని నీతి నిజాయితీతో, నిబద్ధతతో, ఈ రోజు మానవత్వంతో, సమానత్వంతో
ప్రజాస్వామ్య భావంతో మనం నిలవగలుగుతాము. మన మహనీయులు ఏం చెప్పారు, ఈ రోజు ఎంతో మనం చూసాము. దేశంలో బానిసత్వము వేల సంవత్సరాలుగా బానిసత్వం ఉంటే ఒక బానిసలను చేస్తూ వాళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి భూస్వామ్య విధానము, దొరలు, దేశ్ముఖులు, మరి జాగీర్దారులు, జమీందారులు మహిళలు చెరబట్టారు. తర్వాత తమ దగ్గర పని చేసుకొని పూట అన్నం పెట్టకుండా ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డారు. వాటికి వ్యతిరేకంగా ఒక స్పార్టకస్ పోరాడాడు. వాటికి వ్యతిరేకంగా ఒక బుద్ధుడు పోరాడాడు. వాటికి వ్యతిరేకంగా ఒక యేసుక్రీస్తు పోరాడాడు. వాటికి వ్యతిరేకంగా ఒక అల్లా పోరాడాడు. వాటికి వ్యతిరేకంగా ఈరోజు జ్యోతిబా పూలే పోరాడాడు. వాటికి వ్యతిరేకంగా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడిండు. వాటికి వ్యతిరేకంగా ఒక నారాయణ గురు, పెరియార్ ఇటువంటి వాళ్ళు పోరాడారు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ మరి పోరాడిండు. మరి ఇటువంటి మహనీయులు ఉన్నటువంటి, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్, అబ్రాహం లింకన్, ఇటువంటి గొప్ప గొప్ప మేధావులు, ప్రపంచ అధినేతలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మరి మనం ఇంత ఆధునిక సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానము, మరి ఈరోజు సోషల్ మీడియా ప్రపంచమే కుగ్రామం అని చెప్పి ఎక్కడ చీమ చుట్టుకుమన్నా చూసేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ కుటుంబానికి జరిగిన అన్యాయముని డైరెక్ట్ గా అధికారులు తమ ఇంటి దగ్గరనే ఉండి చూసేటటువంటి అవకాశం ఉన్నది. తమ ఆఫీసులో ఉండే చూసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజా ప్రతినిధులకు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. అంటే అంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పుడు సమస్యల సాధన చాలా సులభంగా, మరి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరిగి బాధితులకు, బలహీనులకు, పేదలకు, కింది కులాలకు మరి చాలా స్వాంతన చేకూరినేటటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళకు అందేటటువంటి అవకాశాలు మెండుగా పెరగాలి. కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం కానీ, లేకపోతే వచ్చినటువంటి అవకాశాలు కానీ, సదుపాయాలు కానీ ఎవరు అనుభవిస్తా ఉన్నారు? ఈరోజు ధనవంతులు అనుభవిస్తా ఉన్నారు, పెట్టుబడిదారులు అనుభవిస్తా ఉన్నారు, దురాక్రమణదారులు అనుభవిస్తా ఉన్నారు, నిందితులు అనుభవిస్తా ఉన్నారు. మరి పిడికడు మంది మాత్రమే అనుభవిస్తా ఉంటే మెజార్టీ ప్రజలు ఈరోజు బాధలకు గురవుతా ఉన్నారు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పి మనం అంతా ఒక ఓటు, ఒక విలువ, ఒక మనిషికి ఒక ఓటు ఉన్నది, మనిషి అనేటటువంటి విలువ ఉన్నది, తన ఓటుకు చాలా ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఓట్ల కోసం వచ్చేటటువంటి నాయకులారా, మా సమస్యలను పరిష్కరించండి, మా ఇంటి రహదారిని మాకు ఇప్పించండి, దురాక్రమణ చేసినటువంటి ఆ రహదారిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోండి. మరి 2018 గ్రామ పంచాయతీ చట్టం ఏం చెప్తున్నది? గ్రామ పంచాయతీ చట్టంలో చాలా క్లియర్ గా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ గాని, గ్రామ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి గాని, ఈ గ్రామ సర్పంచ్ గాని, వాళ్ళిద్దరు ఓల్ అండ్ సోల్ అధికారులు. వాళ్ళు ఈరోజు నిజ నిర్ధారణ చేసుకుని అన్ని పరిశీలించి ఈరోజు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకునే ఈ గ్రామానికి, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో ఈ గ్రామానికి సర్పంచ్, అంటే దేశానికి రాష్ట్రపతి ఎట్లనో మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో మరి గ్రామానికి సర్పంచ్ అటువంటి అధికారాలను 2018 గ్రామ పంచాయతీ చట్టము మనకి ఇచ్చింది. కాబట్టి మేము ఈ శిబిరం నుంచి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా గౌరవనీయులైనటువంటి కమలాపూర్ గ్రామ సర్పంచ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, విన్నవిస్తా ఉన్నాము. మీరు ఈ కుటుంబాన్ని 27 రోజులుగా పోరాడుతున్నటువంటి న్యాయం కోసం, వాళ్ళకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాకు న్యాయం చెయ్యండి, మా రహదారిని మాకు ఇప్పించండి, రహదారిని పునరుద్ధరించండి 27 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని పలకరించి, సందర్శించి వాళ్లకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మరి న్యాయం చేయమని మేము మీ కుటుంబం చెప్తా ఉన్నది. వచ్చిన వాళ్ళకు కూడా ఎవరి ఆస్తులను మేము అడగడం లేదు, ఎవరి రహదారులను మేము ఆక్రమించలేదు. మాకున్న రహదారి గతంలో ప్రజలంతా చూశారు, రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కాగితాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇటువంటి దాంట్లో మీరు వచ్చి పరిశీలన చేసి ఈరోజు వార్డు సభ్యులు కానీ, వార్డు మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ మరి వాళ్ళ పైన మరి చాలా నమ్మకం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి లచ్చవ కుటుంబానికి వాళ్ళు న్యాయం చేస్తారన్నటువంటి ఆశ ఉన్నది. కాబట్టి న్యాయం జరిగే వరకు కూడా మేము పట్టు వదలము అని చెప్పి, మాకు న్యాయం జరగాలని చెప్పి 6 సంవత్సరాల నుంచి
మరి తిరగని కడప లేదు, కలువని అధికారి లేరు. మా గోడును అందరికీ విన్నవించాము. ఇక మేము ఎటు పోదలుచుకోలేదు. మా ఇంటి దగ్గరనే మేము టెంట్ వేసుకుని మాకు న్యాయం జరగాలని మేము కూర్చుంటామని చెప్పి ఆ కుటుంబము చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నిజానికి ఏదో మనం అనుకోవచ్చు, దౌర్జన్యం చేశారని దౌర్జన్యం చేయడము, లేదా కొట్టారని కొట్టడము, లేకపోతే ఆక్రమించారని ఆక్రమించడము, అట్లా కాకుండా వాళ్ళు చేసింది అన్యాయం, వాళ్ళు చేసింది దుశ్చర్య, వాళ్ళు చేసింది దురాక్రమణ అయినప్పుడు న్యాయం కోసము మరి మాట్లాడడం, చర్చించడము, విజ్ఞప్తి చేయడము, మరి విన్నవించడము చెయ్యాలి తప్పితే మరి అదే మనం చేస్తే ఏమవుతుంది? ఈ సమాజంలో ఒకరు కొట్టుకుని చచ్చిపోయే అవకాశం ఉంది, లేకపోతే అల్లర్లు, లేకపోతే దుర్మార్గాలు, దుశ్చర్యలు, ప్రజలంతా రక్తపాతాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ కుటుంబము చాలా ప్రజాస్వామ్యయుతంగా, చాలా మానవత్వంతో, మరి చాలా సమాజం పట్ల గౌరవంతో, మనుషులంటే ప్రేమతో ఈరోజు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని చాలా ఓపికతో, చాలా సహనంతో ఈరోజు గాంధీ మార్గంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ముందు పెట్టుకుని మహనీయులు చేసినటువంటి దారిలో, వాళ్ళ ఆశయాల దారిలో వీళ్ళు కూర్చుని ఈరోజు పోరాడుతా ఉన్నారు. ఒక శాంతియుతమైనటువంటి పోరాటాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు, దీక్షలను చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ గాంధీ మార్గాన్ని గాని, అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాన్ని గాని, ప్రజాస్వామ్య అబ్రాహం లింకన్, లేకపోతే గౌతమ బుద్ధుడు, లేకపోతే మహాత్మా పూలే ఇచ్చినటువంటి ఈ ప్రజాస్వామ్య బద్ధ సూత్రాలను గాని మనమంతా గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ గౌరవంతో మనమంతా ఈ కుటుంబానికి న్యాయం కోసం మనమంతా కూడా గళమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఈ కుటుంబానికి అండగా ఉంటూ సంఘీభావం తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. మా సంఘము ఈరోజు బాధితులకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారులం కాదు, మేము మంత్రులం, లేదా ఒక పౌరునికి, ఒక మనిషికి జరిగినటువంటి, లేదా ఒక బలహీనునికి, లేదా ఒక అంటరాని కులానికి, లేదా ఒక కింది కులానికి, లేక ఒక పేద వాళ్లకు ఒక అన్యాయం కలిగినటువంటి వాళ్ళు, సమాజం పట్ల గౌరవం కలిగినటువంటి వాళ్ళు, మనుషులంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, న్యాయం అంటే దాన్ని గౌరవించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి 27 రోజులైనా ఎవరి మీద కోపతాపాలు ప్రదర్శించకుండా, ఎవరిని ఏమీ అనకుండా, మరి అందరికీ ఈరోజు చేతులెచ్చి జోడించి, ఈరోజు దేవుడు ఎక్కడున్నాడో లేదో వాళ్ళకి తెలియదు, కానీ మనుషులే కనబడుతున్నటువంటి దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకంతా కూడా చేతులెచ్చి నమస్కరించి మాకు న్యాయం చేయమని అర్థిస్తా ఉన్నారు, వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధను, వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ సమస్యను మనము పరిష్కరించే అధికారం మాకు లేకపోయినా, వాళ్ళ బాధలో, వాళ్ళ కన్నీళ్లలో, వాళ్ళకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ, వాళ్ళకు సహానుభూతి, వాళ్ళకు న్యాయం జరగాలనేటటువంటి ఆకాంక్షతో న్యాయం కోసము వాళ్ళతో పాటు మేము కూడా ఒక గొంతు కలిపి వాళ్ళు ఎలుగెత్తి చాటడానికి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి కూడా వాళ్ళ బాధను సమస్యను పంచుకోవడానికి వచ్చింది. కాబట్టి తప్పకుండా మీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనేటటువంటి, ఎందుకంటే ఎక్కడో అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, లేకపోతే ఎవరో చేస్తారా చేయరా అనే దానికంటే కూడా మీకున్నటువంటి పట్టుదల, మీకున్నటువంటి ఒక సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం, భవిష్యత్ పట్ల ఉన్నటువంటి నమ్మకము చుట్ల మీకు ఆ నమ్మకము, ఆ పట్టుదల ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ సమస్య పరిష్కరించబడుతుంది. మీ రహదారి మీకు తప్పకుండా వస్తుంది, రాదు అనేటటువంటి సమస్య లేదు. ఎందుకంటే మీది అది న్యాయబద్ధమైనది.